to see. సో ఇప్పుడు 19th లోపు ఇమీడియట్గా కొంతమంది పిల్లలను కనడానికి సంబంధించి అంటే ముందుగానే డెలివరీ చేసుకోవడానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అటువంటి వాళ్ళపైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామనే వారిని కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ అమెరికా ఇస్తున్నట్టుంది. రైట్. ఇప్పుడు ద వే దే లుక్ ఎట్ ఈస్, మీరు యు ఆర్ రిస్కింగ్ ద కిడ్స్ లైఫ్. ఇప్పుడు ప్రీమ్యాచ్యూర్ బేబీస్ ఉంటారు. అంటే జనరల్లీ పీపుల్ కిడ్స్ వాళ్ళు గ్రో అయ్యాక ఫర్ యువర్ సెవరల్ అదర్ రీజన్స్ జనరల్లీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద బర్త్ అనేది ఇట్ ఈస్ అప్ టు ద పేరెంట్స్ రైట్. ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం కానీ. బట్ జస్ట్ ఫర్ ద గెటింగ్ ద సిటిజన్షిప్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ విత్ ద ప్రీమ్యాచ్యూర్ కానివ్వండి, ఇట్ ఈస్ లైక్ అంటే ఒక యాంగిల్లో చూసుకుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్జస్టిస్ టు ద కిడ్స్ బోత్ యాంగిల్స్. వన్, సిటిజన్షిప్ రావట్లేదు అనే ప్రెషర్ ఒకటి ఉంది బికాస్ దే ఆర్ లూజింగ్ ద సిటిజన్షిప్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే మే బీ ఇన్ ద ఫ్యూచర్ మైట్ ఇంపాక్టెడ్, ఎందుకంటే ప్రీమ్యాచ్యూర్ బర్త్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ బోత్ వేస్ ద కిడ్స్ యాక్చువల్లీ who are going to be in the next 1 month లో ఎక్స్పెక్టెడ్ డేట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇట్స్ అ వెరీ వెరీ క్రిటికల్ ఛాలెంజ్. ఎందుకంటే మార్చ్ ఏప్రిల్ తర్వాత ఉన్న వాళ్ళు నోబడీ విల్ టేక్ ఎ ఛాన్స్ టు గివ్ ఎర్లీ బర్త్ దట్ ఎర్లీ. బట్ సంబడీ ఈస్ లైక్ విత్ ఇన్ దట్ ఫిఫ్త్ డ్యూ డేట్ అట్లా ఉన్న వాళ్ళు మాత్రం కొంతమంది దే ఆర్ అటెంప్టింగ్ అండ్ ఇట్స్ కేమ్ టు ద నోటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అనే దానిలో అయితే ఉంది. సో ఇప్పుడు దే ఆర్ ఇల్లీగల్గా ఇప్పుడు ఏదైతే అంటున్నామో ఇల్లీగల్ కానివ్వండి టెంపరీ వీసా పైన ఎవ్రీ ఇయర్ ఓవర్ 150,000 కిడ్స్ అంటే బేబీస్ ఆర్ బార్న్ ఇన్ ద యుఎస్ హూ ఆర్ నాట్ లీగల్. ఐమ్ జస్ట్ సెయింగ్ గ్రీన్ కార్డ్ సిటిజన్స్ పక్కన పెడితే మిగతా వాళ్ళే అంటే ఇల్లీగల్ అండ్ టెంపరీ వీసాస్ 150,000 సిటిజన్స్ ఆర్ లైక్ అంటే కమింగ్ అవుట్ అనే దీనిలో ఉంది. ఆ ఎస్టిమేట్స్లో దే వాంట్ టు రిస్ట్రిక్ట్ దట్. అయితే ప్లస్ ఇప్పుడు నాట్ ఆల్ ద కంట్రీస్ గివ్ ద సిటిజన్షిప్. పుట్టగానే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా సిటిజన్షిప్ ఇవ్వరు పుట్టగానే. సో యూ హ్యావ్ ద రైట్ టు చూస్ ఆఫ్టర్ 18 years టు బికమ్ ఎ సిటిజన్ ఆర్ నాట్ అనేది. సో అట్లా ఒక్కొక్క కంట్రీ ఒక్కో లా ఉంది. అంటే ఇప్పుడు ఇఫ్ యూఆర్ పర్మనెంట్ రెసిడెంట్ వాళ్ళు ఇస్తారు, బట్ అగైన్ సేమ్ టెంపరీ వీసాలో ఉంటే ఇవ్వరు. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ. ఈవెన్ ఫర్గెట్ అబౌట్ దట్, ఇండియా ఎగ్జాంపుల్ డజంట్ గివ్ ద సిటిజన్షిప్ ఇఫ్ యూఆర్ నాట్ ఎ ఇండియన్ సిటిజన్. ఐదర్ బోత్ పేరెంట్స్ హ్యావ్ టు బి సిటిజన్ ఆర్ ఒక పేరెంట్ ఇండియన్ సిటిజన్ ఉండి then another person has to be legally in the country. Then only you will get the Indian citizenship. So even India laws also not that straightforward that ఇప్పుడు మనం ఏంటంటే we are looking in American angle mark citizenship ఎందుకు ఇవ్వరని. But even in India, if one parent is legal and other parent is illegal, still you won't get the Indian citizenship. So it is like మన దగ్గర కూడా 2004 అనుకుంటా నాకు తెలిసి about 20 years back they amended the law because ఎందుకంటే బంగ్లాదేశ్ నుండి పక్కన నైబరింగ్ దీని నుంచి అందరూ వచ్చేసి ఇక్కడ బర్త్ ఇచ్చేసి then they are becoming Indian citizens claim చేస్తున్నారు అనేసి they amended the laws in India also. So it is like when we look at, as I said first నుండి కూడా మనం కాయిన్ కెట్ సైడ్ నుండి చూస్తున్నాం అనేది. ఇఫ్ యూ లుక్ ఇట్ ఇన్ అమెరికన్ యాంగిల్ దే ఆర్ రైట్ దట్ ఇన్ దర్ ఓన్ వే. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. సో వాడు పుట్టగానే అమెరికన్ సిటిజన్ అయిపోతారు కదా అని అక్కడికి వచ్చి అక్కడ ఇష్యూకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో గవర్నమెంట్ లా ఇలా లేదు అని తెలిస్తే బహుశా వాళ్ళు ఇష్యూకి వెళ్ళే వాళ్ళు కాదేమో. అబ్సల్యూట్లీ వాళ్ళకి తెలియజేసినారు. వాడు కడుపులో పడ్డ తర్వాత లా చేంజ్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నోబడీ ఎక్స్పెక్టెడ్. సో ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ కనీసం ఇప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్కి సంబంధించిన కిడ్స్ అందరికైనా ఇస్తామని ఒక ఓటు రావాల్సి ఉందేమో కదా. So it's again, it will be, the verdict will come in from the court only because they might extend the cutoff date, as you said exactly, and whether they can amend the constitution, amend cheyadaniki allow chestara, whether he has the right, or because already said they go back and say that it's been 9 months if any బర్త్ అవ్వాలంటే గ్రోత్ అంటే 9 months వరకు వాళ్ళు ఎక్స్టెండ్ చేయడము అంటే రకరకాల అపీల్స్ అయితే దే ఆర్ సెవరల్ కేసెస్ ఫైల్డ్ ఇన్ ద డిఫరెంట్ కోర్ట్స్, డిఫరెంట్ ఫెడరల్ కోర్ట్స్లో. అయితే అవన్నీ కూడా కంపైల్ అయ్యాక దెన్ ఫైనల్ వర్డిక్ట్ ఏదైతే వస్తుందో వాట్ ఆర్ ద లీవే. ఇప్పుడు ట్రంప్ కూడా దో హీ డిడ్ ద సైన్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యాజ్ సూన్ యాజ్ బికేమ్ ద ప్రెసిడెంట్, ఫర్ సమ్ టెక్నికల్ రీజన్ he put the cutoff date as a Feb 19. So that might get extended, we never know. చూడాలి ఏం జరుగుతుందో. దాంతోపాటు అక్కడ మీరు ఇక్కడ చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రన్ చేస్తున్నారు అబ్రాడ్లో చాలా చోట్ల. పిల్లలకు మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళే స్టూడెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇంతకుముందుకి ఇప్పుడు తేడా ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏం చేయాలి, ఎలా ఉండాలి? See, the 3-4 things always I tell students, ఇప్పుడే కాదంటే ముందు నుండి కూడా ఈ విషయం టాపిక్ కీప్ ఆన్ కమింగ్ ఆల్వేస్. అంటే వెదర్ అక్కడ ట్రంప్ ఉన్నప్పటికీ ఆర్ ఎవరైనా బైడెన్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ కంట్రీకి వెళ్ళినా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డెఫినెట్లీ లైక్ ఆల్ దీస్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్, దే హ్యావ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ అమెరికా కానీ, యూకే కానివ్వండి, ఆస్ట్రేలియా. There is no doubt about it because of the infrastructure, research facilities, several opportunities they have. Definitely it is a very good opportunity it's a dream for anybody to study in these countries. There is no doubt about it.
అయితే ఎవరు వెళ్ళాలి, కెన్ యూ అఫోర్డ్ టు గో అనేది ఫస్ట్ మనం అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఎందుకంటే ఇక్కడ వేరే వేరే వార్త వినేసి ఫ్రెండ్స్ అనుకోనివ్వండి, త్రూ అదర్ కన్సల్టెన్సీస్ వీ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్, మనం ఒక సెమిస్టర్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతే అక్కడ కట్టేసిన తర్వాత అక్కడే జాబ్ చేసుకొని మనము చేయొచ్చు, ఇక్కడ బ్యాంక్ సపోర్ట్ అని ఇలా రకరకాల ఐడియాస్తో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్. బట్ చాలామంది ఏంటంటే దే ఆర్ స్ట్రగ్లింగ్ దేర్. ఇప్పుడు గత కొద్ది రోజులు ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న లాస్ వర్ దట్ నాట్ అంటే సీరియస్లీ ఇంప్లిమెంటెడ్. అంటే లాస్ ఆర్ ఆల్వేస్ దేర్, అంటే మీకు అక్కడ వర్క్ చేయడం అనేది ఇల్లీగల్ అని తెలిసినా దాన్ని అంత పెద్దగా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం డెఫినెట్లీ ఇఫ్ యువర్ ఫ్యామిలీ కెన్ అఫోర్డ్, ఐ వుడ్ సే సజెస్ట్ దట్ ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు గో అండ్ డూ యువర్ ఎడ్యుకేషన్. ఇఫ్ యూ కాంట్ అఫోర్డ్, యువర్ ఫ్యామిలీ కాంట్ అఫోర్డ్, ప్లీజ్ డోంట్ గో టు అమెరికా ఆర్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి దట్ ఈజీ. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక సెమిస్టర్ ఫీ కట్టిన తర్వాత నెక్స్ట్ సెమిస్టర్ ఫీ కట్టాలని చెప్పేసి ఎక్కడో మనకి పార్ట్ టైం జాబ్స్ కానీ చేసుకున్నా కూడా ఇప్పుడు బై ఛాన్స్ పొరపాటున అక్కడ మీరు కానీ దొరికితే ఇమ్మీడియట్గా దే విల్ డిపోర్ట్ బ్యాక్ టు యువర్ హోమ్ కంట్రీ. ఇప్పుడు ఐస్ వెబ్సైట్లోనే, ఇమిగ్రేషన్ వెబ్సైట్లో దే పుట్ ద కాంటాక్ట్ నెంబర్, దానిలో స్పెసిఫిక్ క్లియర్గా ఉంది, ఇఫ్ ఎనీ స్టూడెంట్ వర్కింగ్ ఇల్లీగల్లీ ప్లీజ్ రిపోర్ట్ హియర్ అని. అంటే ఇట్స్ ద సింపులెస్ట్ థింగ్, ఎనీబడి మైట్ కాల్ సే ఈజ్ వర్కింగ్ హియర్, దెన్ దే విల్ పిక్ యూ ఫ్రమ్ దేర్. సో ఇట్ కెన్ బి దట్ డేంజరస్. ఎందుకంటే స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ అండర్ గ్రాడ్కి వెళ్ళినా కూడా బట్ 19-20 ఆర్ ఈవెన్ మాస్టర్స్కి వెళ్ళినా కూడా 22-23 ఏజ్లో ఉంటుంది. సో దెర్ ఈస్ అ లాంగ్ వే టు గో హెడ్ ఇన్ యువర్ ఫ్యూచర్. బట్ ఇఫ్ యూ థింక్ దట్ యువర్ బ్యాంక్ లోన్ కెన్ సపోర్ట్, ఇఫ్ యువర్ పేరెంట్స్ కెన్ సపోర్ట్, డెఫినెట్లీ ఐ అడ్వైజ్ దెమ్ టు గో. బట్ వితౌట్ థింకింగ్ దట్ ఓకే నేను అమెరికా వెళ్ళి నేను అక్కడ సంపాదించుకుంటాను అంటే మాత్రం ఇట్స్ డెఫినెట్లీ వెరీ వెరీ రిస్కీ గోయింగ్ టు దీస్ కంట్రీస్ నౌ. సో చదువుకుని సంపాదించుకో, చదువుకుంటూ సంపాదిస్తాను అది ఇల్లీగల్ అంటే కుదరదు, అది టఫ్ అయిపోతుంది రాబోయే రోజు. ఇంతకుముందు గతంలో డెఫినెట్లీ దీస్ థింగ్స్ హ్యాపెన్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దే హ్యావ్ ద పార్ట్ టైం వర్క్ పర్మిట్స్ ఉంటాయి. అండ్ దెన్ పార్ట్ టైం వర్క్ పర్మిట్స్ ఉన్నప్పుడు దెన్ హాలిడేస్ వచ్చినప్పుడు యూ కెన్ వర్క్ ఫుల్ టైం, అవర్లీ వేజెస్ ఆర్ మోర్. సో ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి కంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా దే గివ్ ద 20 hours వర్క్ పర్మిట్ విత్ యూ కెన్ వర్క్. అండ్ దెన్ ఎప్పుడైనా హాలిడేస్ ఉంటే యూ కెన్ వర్క్ ఫుల్ టైం. దెర్ ఆర్ సెవరల్ వేస్ స్టూడెంట్స్ యూస్ టు వర్క్. కానీ ఎప్పుడైతే నువ్వు ఇఫ్ వితౌట్ డూయింగ్ యువర్ కోర్స్ అండ్ నాకు ఇంకా డబ్బులు ఎక్కువ వస్తున్నాయి సంపాదించుకోవచ్చు అని చెప్పి కోర్స్ చేయకుండా ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్, ఈవెన్ అమెరికాలో కూడా గతంలో కూడా చాలా కాలేజెస్లో చూసాం, ఏంటంటే వాళ్ళు మీరు ఫీ కట్టేయండి, యూ డోంట్ హ్యావ్ టు కమ్ టు కాలేజ్, మేము అన్ని అటెండెన్స్ కానీ అన్ని వీ విల్ టేక్ కేర్ అని చెప్పి అలాంటి కాలేజ్ కొన్ని యూనివర్సిటీస్ నార్త్ వర్జీనియా అని ఒక 3-4 యూనివర్సిటీస్ దే డిడ్ ఇట్. అండ్ దే అమెరికన్ ఇమిగ్రేషన్ వాళ్ళు వచ్చేసి యూనివర్సిటీని షెడ్ చేయడం జరిగింది, స్టూడెంట్స్ని అరెస్ట్ చేయడము, డిపోర్ట్ చేయడము అలాంటివన్నీ జరిగాయి. కాబట్టి జస్ట్ స్టూడెంట్స్ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వేర్ దే ఆర్ గోయింగ్ అండ్ డూ ద ఓన్ డ్యూ డిలిజెన్స్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. గూగుల్లో సెర్చ్ చేసిన యూనివర్సిటీ ఎలాంటిది, వాళ్ళ ర్యాంకింగ్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి. బట్ ఇఫ్ యు ఆర్ కాంట్ అఫోర్డ్, డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ గోయింగ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్, గో ఫర్ మాస్టర్స్. ఇట్స్ ఓన్లీ 2 years కోర్స్. జనరల్లీ ఇప్పుడు యూకే అలాంటి దగ్గర వెళ్తే ఓన్లీ 1 year కోర్స్, మిగతా ఇప్పుడు వేరే వేరే కంట్రీస్లో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే యూ కెన్ అఫోర్డ్ అండ్ అట్లాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ కోర్సెస్ చేసి దెన్ గో లీగల్లీ, బీ లీగల్లీ. సో ఇట్లాంటి రిస్క్ మాత్రం ఇప్పుడు యూకే కూడా సేమ్ థింగ్, దే స్టార్టెడ్ యూకేలో కూడా సేమ్ థింగ్. ఇప్పుడు ఒకసారి అక్కడ ట్రంప్ ఈజ్ షోయింగ్ ద వే, దెన్ ద నెక్స్ట్ ఈజ్ యూకే టు ఫాలో. దే ఆర్ ఆల్సో గోయింగ్ టు క్రాక్ డౌన్. ఇప్పుడు మొన్ననే ఇమీడియట్గా మేము ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, ఇల్లీగల్స్ అందరినీ మేము బ్యాక్ పంపించేస్తామని చెప్పడం అవుతుంది. సర్చింగ్ కూడా చేస్తున్నారు, ఆల్రెడీ సర్చ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. బికాస్ ఇస్ యూకే ఇస్ వెరీ స్మాల్ అండ్ ఎవ్రీబడి హూ ఎవర్ ఇస్ దేర్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద లండన్. ఇట్స్ ఈజీ టు పిక్ ఎనీవన్. సో అందుకని చాలా కేర్ఫుల్గా. ఇప్పుడు అనదర్ థింగ్ ఈస్ దట్ ముందు ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ చేయాలన్నా ఏ హౌస్ హోల్డ్స్లో కానివ్వండి, రెస్టారెంట్స్లో, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎంప్లాయ్ చేసుకునేవాళ్ళు. నౌ ఇట్ బికమ్స్ ఈవెన్ ఇట్స్ రిస్కీ ఫర్ ద ఎంప్లాయర్. అంటే వాళ్ళు స్టూడెంట్ అంటూ పట్టుబడితే స్టూడెంట్కే కాకుండా దెర్ ఆర్ హ్యూజ్ పెనాల్టీస్ ఆన్ ద ఎంప్లాయర్ ఆల్సో. సో కాబట్టి ఎంప్లాయర్స్ కూడా మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి భయపడతారు. సో దట్స్ అగైన్ అనదర్ రిస్క్. అండ్ ఈవెన్ ఇఫ్ యూఆర్ లీజింగ్ ద ప్లేస్, అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇల్లీగల్ వాళ్ళకి ఎస్పెషల్లీ, నోబడీ వుడ్ లైక్ టు కీప్ ఎన్ ఇల్లీగల్ ఏలియన్ ఇన్ యువర్ హోమ్. సో ఇవంటి రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా చాలా చేంజెస్ రాబోతా ఉన్నాయి. బట్ ఇఫ్ యూఆర్ లీగల్, ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్, ఇఫ్ యూఆర్ స్టూడెంట్ ఫాలోయింగ్ ద స్టూడెంట్ వీసా రెగ్యులేషన్స్, H1, యూఆర్ ఫాలోయింగ్ దట్ రెగ్యులేషన్, యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు థింక్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్కి అదర్ థింగ్,
చాలా మంది వాట్ ఇట్ కేమ్ టు ద నోటీస్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ స్టూడెంట్ ఫీ అనేది ఇక్కడ నుండి ఇండియా నుండి మనం ఇక్కడ నుంచి కడుతున్నామని చెప్పి చూపించేసి ఆల్ దట్ అఫిడవిట్స్ అండ్ ఆల్ దే సబ్మిట్ టు ద ఫర్ ద వీసా. బట్ లాట్ ఆఫ్ పీపుల్ దే టేక్ ఇట్ ఫ్రమ్ ద ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ సమ్ హౌ దే మేనేజ్ టు పే, కరెక్ట్. విచ్ ఈస్ నాట్ లీగల్. సో అలాంటి దాంట్లో అమెరికన్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్. సో మేక్ షూర్ ద ఫీ అనేది మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడైతే వీసాకి వెళ్ళినప్పుడు మేము కడతామని చెప్పి చూపించారో మీ పేరెంట్స్ అకౌంట్ నుంచి, ఆ అకౌంట్ నుంచి మాత్రమే మీ దగ్గరికి డబ్బులు వెళ్ళి మీ ఫీ మాత్రం అక్కడ నుంచి కట్టండి. లేకపోతే అదర్వైజ్ ఇట్స్ బికమ్స్ ఇట్ కుడ్ బి అ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకంటే దే మైట్ ఆస్క్ దట్ హౌ డిడ్ యూ పే ద ఫీ అన్నప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ ద ఎవిడెన్స్ దట్ నేను బ్యాంక్ లోన్ తీసుకున్నాను, దట్స్ ఓకే, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఎందుకంటే దట్స్ హౌ యూ డిక్లేర్. షో దట్ యాజ్ ఎవిడెన్స్ దట్ నేను ఫీ మా పేరెంట్స్ కట్టారు, బ్యాంక్ లోన్ తీసుకొని కట్టాను, అవన్నీ యాక్సెప్టబుల్. బట్ ఇఫ్ యూ సే దట్ మై ఫ్రెండ్ పేడ్ సమ్వేర్, ఇట్ కుడ్ బి గెట్ ఇన్ టు ఏ ప్రాబ్లమ్.